నగరాల్లో సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో కాకినాడ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా 38 నగరాలు ఈ పోటీలో విజయం సాధించగా రాష్ట్రం నుంచి కాకినాడ చోటు దక్కించుకుంది. ఈ నెల 4న ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు ర్యాంకును అందజేయనున్నారు. లక్ష జనాభా దాటిన నగరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో కాకినాడ దూసుకుపోయింది. ఇంటింటా చెత్త సేకరణ, తడిపొడి చెత్తను వేరుచేయడం, రద్దీ ప్రాంతాల్లో చెత్త కుండీల నిర్వహణ, కూడళ్లలో మూత్రశాలల ఏర్పాటు తదితర అంశాలపై ఈ పోటీ నిర్వహించారు. 2 ఏళ్ల కిందట దేశవ్యాప్తంగా 100 నగరాల మధ్య జరిగిన ఆకర్షణీయ పోటీల్లో 14వ స్థానాన్ని కైవసం చేసుకున్న కాకినాడ తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్లోనూ ప్రతిభ చూపింది. ఆకర్షణీయ నగరాల కోసం ఎదుర్కొన్న పోటీని స్ఫూర్తిగా తీసుకున్న కాకినాడ నగరపాలక సంస్థ యంత్రాంగం స్వచ్ఛ సర్వేక్షణకు సిద్ధమైంది. ఇందుకోసం నగర పరిధిలోని డివిజన్లలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇంటింటా చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించారు. దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల వద్ద ఎప్పటికప్పుడు చెత్తను సేకరించేలా చర్యలు తీసుకున్నారు. చెత్త నిర్వహణలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో తార్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. జనం రద్దీగా ఉండే కూడళ్లలో అధునాతన మూత్రశాలలు ఏర్పాటు చేశారు. నగరాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. భారతదేశ స్థాయిలో మన కాకినాడ 500 పట్టణాల్లో ఒక నగరం స్వచ్ఛ నగరంగా సెలెక్ట్ అవడం మన కాకినాడ నగరానికి చాలా గర్వకారణం. పారిశుద్ధ్య విభాగం ఒకటే కాదు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, మిగతా వాళ్ళు కూడా దీంతో పాటు మాతో పాటు కృషి చేశారు. వీళ్ళందరి కోఆపరేషన్ ఉంటేనే ఇటువంటి అవార్డులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. దీనికి మా వర్కర్స్, మా మేస్త్రీలు, వర్కర్లు చాలా కృషి చేశారు. ప్రజల సహకారం లేకపోతే ఏ ప్రోగ్రామ్ అయినా సరే, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా సరే సక్సెస్ అవ్వదండి. దానికి మన కాకినాడ ప్రజలు, మన అందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రజల సహకారం చాలా వరకు ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీని 2000 మార్కులకు నిర్వహించారు. ఇందులో రికార్డుల నిర్వహణకు 900, క్షేత్రస్థాయి పరిశీలనకు 500, ప్రజాభిప్రాయానికి 600 మార్కుల చొప్పున కేటాయించారు. అందరి సహకారంతోనే ఈ అవార్డును సాధించామని నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న ఇండికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 6 పట్టణాల్లో కాకినాడ కూడా ఒకటి ఉంది. చాలా బాగా ఉంది. ప్లస్ రెండవది ఇంకా చేయాల్సింది చాలా ఉంది. బికాజ్ కాకినాడ నగరం మనం చాలా అభివృద్ధి దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా క్లీన్ సిటీగా చేయడానికి చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇంకా తీసుకుంటాం. ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తాం. అందరూ టీమ్గా, అందరూ ఆఫీసర్స్, మామూలుగా పబ్లిక్ హెల్త్ వింగ్, ఎంటైర్ వింగ్, అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ వింగ్, అందరూ కలిసి, క్లస్టర్ ఆఫీసర్స్ అందరూ కలిసి పనిచేయడం, ప్రజలు సహకరించడం వల్లనే ఇదైంది, లేకపోతే అయ్యేది కాదు. అన్ని నగరాలు కాకినాడను ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ను సాధించాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.